పిల్లలు అప్పుడప్పుడు మనం అస్సలు ఊహించనివే అడిగేస్తుంటారు కదా. అప్పుడేం చేయాలో తెలియక ఒక్క క్షణం అలా ఆగిపోతాం. ఇది దాదాపు ప్రతి తల్లిదండ్రులకి ఎదురయ్యే అనుభవమే. అయితే ఈరోజు మనం పిల్లల కోరికల్ని ఎలా డీల్ చేయాలో, ఏది కరెక్ట్ ఏది కాదు అని తేల్చుకోడానికి ఓ సింపుల్ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుకుందాం. పిల్లలు ఏదైనా గట్టిగా అడిగినప్పుడు మనసులో వద్దనుకున్నా సరే ఆనెయ్యాలనిపిస్తుంది. నిజమే కదా. వాళ్ల ముఖంలో ఆ సంతోషం చూడాలనుకుంటాం. కాని ఆ క్షణంలో మనమిచ్చే సంతోషం లాంగ్ టర్మ్లో వాళ్ళకి నిజంగా మంచి చేస్తుందా? ఈ ప్రశ్న మనల్నెప్పుడూ డైలమాలో పడేస్తూ ఉంటుంది. సో ఇక్కడే మన ముందు ఒక పెద్ద ప్రశ్న వచ్చి నిలబడుతుంది. పిల్లలు అడిగిన ప్రతి కోరికను మనం నెరవేర్చాలా? అలా చేయడం అసలు సరైన పద్ధతేనా? దీనికి సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. ఇలాంటి కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్స్లో ఒక సింపుల్ 2 పార్ట్ టెస్ట్ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. మనకొక క్లారిటీ ఇస్తుందన్నమాట. మరి అదేంటో చూసేద్దామా? చూడండి, ఈ పద్ధతి చాలా సింపుల్. పిల్లలు అడిగిన వస్తువు తక్కువ ఖర్చుతో కూడుకున్నదై వాళ్ల ఆరోగ్యానికి మంచిదైతే సరే, మనం ఆ కోరికను తీర్చొచ్చు. కానీ ఒకవేళ అది చాలా ఖరీదైనదైతే లేదా వాళ్ల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాకపోతే మనం ఖచ్చితంగా వద్దు అని చెప్పాలి. అంతేకాదు, ఎందుకు వద్దంటున్నామో ప్రేమగా వివరించాలి. మనం నో చెప్పినప్పుడు పిల్లలు కాస్త అప్సెట్ అవ్వడం చాలా నార్మల్. కాని ఆ బాధ కొద్దిసేపే. మనం కొంచెం ఓపిగ్గా ప్రేమగా కారణం చెప్తే చాలు, వాళ్ళు తప్పకుండా అర్థం చేసుకుంటారు. మన నిర్ణయం వాళ్ల మంచికోసమే అని వాళ్ళకి తర్వాతైనా తెలుస్తుంది. సరే, ఈ రూల్స్ అన్నీ థియరీగా బాగున్నాయి. మరి ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో చూద్దాం. దానికోసం ఒక రియల్ లైఫ్ కేస్ స్టడీ తీసుకుందాం. ఇది కొంచెం సీరియస్ ఎగ్జాంపులే, కానీ మనకు చాలా ముఖ్యమైన పాఠం నేర్పిస్తుంది. ఈ కథలో మనకు ఒక 16 ఏళ్ల అబ్బాయున్నాడు. మీకు తెలిసిందేగా, ఆ టీనేజ్లో కోరికలు కూడా చాలా పెద్దవిగానే ఉంటాయి. మరి మన అబ్బాయి కోరిక ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ డైలాగ్ వినగానే మనసు కరిగిపోతుంది కదూ. అయ్యో పాపం, ఎప్పుడూ ఏమీ అడగనివాడు ఏదో ఒకటి కోరుకున్నాడు కదా అనిపిస్తుంది. కాని ఈ ఎమోషనే కొన్నిసార్లు మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. ఈ కథలో సరిగ్గా అదే జరిగింది. ఇక ఇది ఆ అబ్బాయి వాదన. పియర్ ప్రెషర్ అనేది చాలా పవర్ఫుల్. నా ఫ్రెండ్స్ అందరిదగ్గరా ఉంది, నా దగ్గర మాత్రం లేదు అనే ఫీలింగ్ పిల్లలని చాలా బలంగా ప్రభావితం చేస్తుంది. అయితే ఇక్కడ తండ్రి రియాక్షన్ చూడండి. చాలా క్లియర్గా, చాలా స్ట్రాంగ్గా ఉంది. కొడుకు ఎమోషన్స్కి లొంగిపోలేదు. సేఫ్టీ, రూల్స్ అనే గట్టి బేస్ మీద ఒక లైన్ గీసేశాడు. 18 ఏళ్లు నిండాల్సిందే, అప్పటిదాకా నో వే అని ఖరాఖండిగా చెప్పేశాడు. కాని ఆ తండ్రి కేవలం వద్దు అని చెప్పి ఊరుకోలేదు. ఆ తరువాత ఆయన చేసిన పని చాలా తెలివైంది. తన కొడుకు చెప్పినా నా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉంది అనే ఆర్గ్యుమెంట్ పునాదులనే కదిలించేశాడు. ఆ తండ్రి చాలా ప్రశాంతంగా ఇలా అడిగాడు, అవునా, నిజంగా నీ ఫ్రెండ్స్ అందరి దగ్గర బైకుండా? మరి కొందరు నడుచుకుంటూ వస్తున్నారు కదా, సొంత కాళ్లమీద నమ్మకంతో వచ్చే ఫ్రెండ్స్ నీకు లేరా? అంతే, ఒక్క ప్రశ్నతో అందరూ అనే భ్రమను బ్రేక్ చేసేశాడు. అంతటితో ఆగకుండా ఆ సంభాషణను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. ఇప్పుడు చెప్పు, నీ స్నేహితుల్లో ఎవరిని రోల్ మోడల్గా తీసుకోవాలి? బైక్ల మీద తిరిగేవాళ్లనా, లేక సొంత కాళ్లమీద నిలబడి వచ్చేవాళ్లనా? ఈ ప్రశ్న ఆ అబ్బాయిని ఆలోచనలో పడేసింది. చూసారా, ఎక్కడో ఒక బైక్ దగ్గర మొదలైన సంభాషణ ఇప్పుడు జీవితానికి సంబంధించిన ఎంత విలువైన పాఠంగా మారిపోయిందో. సరైన వ్యక్తుల్ని రోల్ మోడల్స్గా ఎంచుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఒక్క ఇన్సిడెంట్ మనకు నేర్పుతోంది. ఆ తండ్రి ఇంకా ఇలా అన్నాడు, చూడు, మంచి ఆదర్శాలు ఎప్పుడూ మన చుట్టూనే ఉంటారు. మనం గమనించాలేగాని నడుచు వచ్చేవాళ్లు, సైకిల్ మీద వెళ్లేవాళ్లు కూడా గ్రేట్ రోల్ మోడల్సే కదా. ఈ మాటలు ఆ అబ్బాయి ఆలోచించే విధానాన్నే మార్చేశాయి. ఈ పాయింట్కే ఇంకాస్త బలం చేకూరుస్తూ ఆ తండ్రి గయోపాఖ్యానంలోని ఒక పద్యపాదాన్ని కూడా చెప్పాడు. అధర్మ మార్గంలో నడిచేవాళ్లనే మనం ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అని దాని అర్థం. మన పాత పద్యాల్లోని నీతి ఈ మోడర్న్ ప్రాబ్లంకి ఎంత పర్ఫెక్ట్గా సూట్ అయిందో కదా. చివరిగా ఈ కథ మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న దగ్గర ముగుస్తోంది. ఇదంతా పిల్లల గురించి మాట్లాడుకున్నాం, కానీ పేరెంట్స్గా మన పిల్లల విలువల్ని తీర్చిదిద్దడంలో మన పాత్ర ఏంటి? అసలు మనం వాళ్లకి ఎలాంటి రోల్ మోడల్స్ని చూపిస్తున్నాం? దీని గురించి మనం కూడా ఆలోచించుకోవాలి.